టీచర్ల బదిలీలో భారీగా అవకతవకలు జరిగాయంటూ ఏసీబీ కార్యాలయంలో కంప్లైంట్ చేశారు టీడీపీ నేతలు. మాజీ మంత్రి బొత్సపై ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు వర్ల రామయ్య. వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య అవినీతి నిరోధక శాఖకి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలోని టీచర్ల బదిలీలో అక్రమాలకు పాల్పడ్డారని విచారణ జరపాలని విజయవాడలోని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ఎస్పీని కలిసిన ఆయన ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. బొత్స అవినీతిపై విచారణ జరపాలని అధికారులను కోరారు. బదిలీ కోసం ఒక్కో టీచర్ నుంచి 3 నుంచి 6 లక్షల రూపాయల వరకు వసూలు చేశారని ఆరోపించారు. టీచర్ల బదిలీల్లో సుమారు 65 కోట్ల వరకు మంత్రి ఆయన పిఏ ఆ శాఖలోని అధికారులు వసూలు చేశారని ఆరోపించారు. అవినీతి చేయని మంత్రులు ఒకళ్ళిద్దరు ఉంటే వాళ్ళ జోలి మేము రాము. అవినీతి చేసిన వాళ్ళందరూ కూడా దే హ్యావ్ టు పే ఫర్ దేర్ అవినీతి. వాళ్ళ అవినీతికి వాళ్ళ సొంకం చెల్లించవలసిందే, తగిన మూల్యం చెల్లించవలసిందే. ఇంతకు ముందు ఎప్పుడూ ఇంత పెద్ద స్థాయిలో అవినీతి జరగలేదని, బొత్స హయాంలో విద్యాశాఖలో భారీ దోపిడీ జరిగిందని మండిపడ్డారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ఎవరైనా బదిలీలు చేశారని టీచర్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు తెలిపారు. బొత్స ఇంటిపై దాడి చేసేందుకు టీచర్స్ అంతా సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. మంత్రి బొత్స చేసిన అవినీతి అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య ఎస్పీని కోరారు.